హలో రమ్య, ఫోన్ కొన్నా కాదా నేను? మంచిగా ఉన్నది, కొత్తది. నువ్వు కూడా అక్కడ డబ్బా ఫోన్ తీసేయే. ఇది మంచిగా వస్తే ఫోను పలకలాగా మస్తు పెద్దగా ఉన్నది. ఇంట్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ అన్నీ వస్తాయి. ఆ డబ్బా ఫోన్లో ఏం రావు. నువ్వు కూడా తీసేసి కొత్తది కొను. ఇదే నంబరు ఫీడ్ చేసి పెట్టుకో. ఫోన్ చేస్తుండే, ఇక ఎప్పటికి మనం టచ్లు ఉండొచ్చు. వర్షి ఏం చేస్తానవే? ఫోన్ కొనిచ్చేదాకా ఫోన్ అంటివి, ఇప్పుడు ఫోన్ పట్టుకొని ఉండేమైంది? నడువు, వంట చేస్తుదా, తినాలే. ఆ బియ్యం పెట్టలే కదా. సరే జను, ఆగి ఒక్క నిమిషం. బియ్యం పెట్టలేదంటావు? పొద్దుగా ఏమండి అన్నం పప్పు ఉన్నది కదా, అది వేసుకొని తిను. నేను అందరికి ఫోన్ చేసి చెప్పొద్దా? నేను ఫోన్ కొన్నా, ఈ నంబర్ ఫీడ్ చేసుకోండి అని చెప్తానే కదా నాకు నా దగ్గర ఫోన్ ఉన్నదని అందరికి తెలుస్తుంది. నన్ను 2 గంటల దాకా ఏం డిస్టర్బ్ చేయకు, అది పెట్టుకొని తిను. అగో ఇదేంది పొద్దుగాలకి ఇప్పటికే తేడా అయింది మనిషి. వర్షి, ఆ అన్నం మెత్తబడ్డదే జరా, బియ్యం అన్న పెడుతుందా? ఆగు, ఉండవే, నువ్వు ఉండు. అరే బియ్యం అంటే బియ్యం సజ్జలు లేవా? కడిగి ఇట్లా పొయ్యి మీద పెడితే అదే అన్నం అవుతుంది. ఎందుకు ఇట్లా చేస్తాను? ఫోన్ కొన్న మొదలు రోజు అందరికి ఫోన్ చేసి చెప్తానే కదా నా దగ్గర ఫోన్ ఉన్నట్టు తెలుస్తుంది. నా నంబర్ ఫీడ్ చేసుకుంటేనే మళ్ళీ వస్తారు, వాళ్ళు ఫోన్ చేస్తుంది. నా 10వ తరగతి దోస్తులకు, ఆ దోస్తులకు, ఈ దోస్తులు, నేను కుట్టు మిషన్ నేర్చుకునే దగ్గర దోస్తులకు అందరికి చెప్పాలి. వద్దా చెప్పు. ఈ రోజు ఫోన్ కొన్న సంబరంలో ఉన్నా. ఇది ఒక్కరోజు నన్ను వదిలిపెట్టు, తర్వాత అన్ని పనులు నేనే చేస్తా. అవునా? అంటే ఇప్పుడు బియ్యం నేనే పెట్టన్నా? పెట్టుపో, ఇవాళ ఒక్కరోజు పెట్టుపో. నాకు టైం లేదని, లేకపోతే నేను పెట్టకపోదునా? గంత బిజీ పనే ఉన్నదే. బియ్యం పెట్టినాక కూడా వాళ్ళందరికీ ఫోన్ నెంబర్లు ఇవ్వచ్చు కదా, ఫోన్లు చేయొచ్చు కదా. ఇప్పుడు గంత బిజీ పనే ఉన్నట్టు. నాకు ఫోన్ కొన్న సంబరం ఉండనిత్తవా, ఉండనివా? ఇది ఒక్కరోజు ఏమనకు, నన్ను బాధ పెట్టకు. సరేతి, పొద్దునో తీరు ఇప్పుడో తీరు మాట్లాడుతుంది ఇది. అబ్బో. హలో రూపా, నేను వర్షన్నే. ఇది నా నంబరే. ఫోన్ కొన్నా. మన దోస్తులందరికీ ఒక గ్రూప్ ఉన్నదట కదా, దానికి నువ్వేనట అడివినివి. దాన్ని నన్ను కలిపే. అవునవును. అరే దీళ్ళంతా తెల్ల పురుగులు ఉన్నాయి. వర్షి, దీనిలో తెల్ల పురుగులు ఉన్నాయి కాదే, ఎట్లా? మరి నువ్వు అట్లాంటి బియ్యం తెస్తానో మరి? కడక ముందే షాట్లే చెరగనుండే. ఏం చేయాలి నా గోస? రోజు చెరుగుడు, కడుగుడు, ఎంత పని. ఇది ఒక్కరోజు చేయడానికి నువ్వు అట్లా అంటాను. చెయ్యి. ఇదేంది పొద్దుటి మాటకి ఇప్పటి మాటకి బాగా తేడా వస్తుంది నీ గొంతు. ఈ నంబర్ ఫీడ్ చేసుకోవే. సరేనే, ఉంటానా. ఇగో ఏమో బియ్యం ఉడికేంతలా ఒక ఆమ్లెట్ అయ్యి నేను పక్కవాడకు పోయి చెప్పత్తా. ఫోన్ లేని వాళ్ళందరికి పోయి నేను ఫోన్ కొన్నా, నంబర్ ఫీడ్ చేసుకోండి అని చెప్పత్తా. ఫోన్ లేని వాళ్ళు నంబర్ ఎట్లా ఫీడ్ చేసుకుంటారే? అదే ఫోన్ కొన్నా నంబర్ రాసుకోండి అని చెప్తా. ఫోన్ కొన్నట్టు తెలవాలే కదా. అవునా? ఏందో ఏమో ఇది. నిన్న ఈ టైం వరకు బాధపడకుండా నాకు ఫోన్ కావాలి అని కూడా వెళ్ళే మాట్లాడింది. ఇవాళేమో అని అంటుంది. డాడీ మమ్మీ ఫోన్ కొన్నాక గేమ్స్ ఆడడానికి ఫోన్ ఇస్తానన్నది. ఇప్పుడేమో బిజీ ఉన్నదంటుంది అడిగితే. గదేరా, బిజీగానే ఉన్నది. ఏమో నెంబర్లు ఇస్తుందటగా అందరికి. ఏందో కొనుమని ఆగం చేసింది, మళ్ళీ ఇప్పుడు బిజీ అన్నది. అన్నం తింటావా? ఆకలైతుందా? ఆకలైతాడు డాడీ. అవునా? సరే బియ్యం పొయ్యి మీద అయితే పెట్టినా, అందరం కలిసి తిందాం, మనం ముగ్గురం కలిసి. కాలు చేతులు అడకచ్చుకోవాలి. ఇంకా యూట్యూబ్ కూడా చెక్ చేయలేదే, చెయ్యాలి. ఈరోజే కదా కొన్నది. 3 నెలలకు బ్యాలెన్స్ అయితే వేయించుకున్నా, ఇక మెల్లగా సెట్ చేస్తా. ఈ మమతకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలుతలేదే. అట్లనా? అయితే సరే నేనే పోతా, వాళ్ళ ఇంటికి పోతా. సరేనే, ఉంటానా. వచ్చినవానే? అందరికి ఎప్పుడు అయిపోయిందా? ఏడైంది. ఈ మమతకు ఫోన్ కలుతలేదు, పోయి చెప్పి రావాలి. ఏ మమతకు? అయ్యో మోత్కులో కూడా మమతకు. అక్కడ దాకా పోయి ఎప్పుడు? ఎందుకే ఊరికి పోయి ఎప్పుడు? ఎందుకు ఫోన్ చేయి, అయిపోతుంది కదా. ఫోన్ కలుతలేదని చెప్పనే పడితే, అందుకే ఇగో పోతానా. ఆటోలు ఎప్పుడు దొరుకుతాయో ఎక్కడో. అయ్యో దీని చెప్పుడు పాడవాడ. ఫోన్ కొంటే ఇంత ఇళ్ళకి తిరిగి చెప్పన్నా, ఇంత ఫోన్లు చేసి చెప్పుడు, ఇళ్ళకి తిరిగి చెప్పుడు. ఏందో ఇది, ఏం కథో నాకు అస్సలు అర్థమవుతలేదు. పెళ్లి కార్డు కదా, ఇంటికి పోయి ఇచ్చేచ్చినట్టు ఇది నేను ఫోన్ కొన్నా, నా నెంబర్ తీసుకోవాలని ఇచ్చేస్తుంది. అబ్బో దీని పిచ్చి పాడవాడ పిచ్చి. కూరగాయలు తిన్నారా? ఈ ఆటో అన్న పాడవాడ అక్కడ దించిండు.
అందరికి మంచిగా ఫోన్ చేసి చెప్పిన ఫోన్ కొన్నా అని. ఈ మమతకు ఒక్కదానికే చెప్పకపోతే, ఈ మమతకు ఒక్కదానికి చెప్తే అందరికి చెప్పినట్టే. ఏది మమతోళ్ళు ఇల్లుకి పచ్చ బిల్డింగ్ ఇదేనా? మమత ఉన్నావా అనోయ్? ఉన్నా. ఎవరు? ఏంది ఎన్నిసార్లు చేయాలి నీకు ఫోను? ఒక 20-30 సార్లు ఫోన్ చేసిన కలుతలేదు. ఏమో ఏమో అంటాంది. అవునా? ఏమన్నా అర్జెంట్ పని ఉండేనా నాతోని? కాదో ఇగో ఫోన్ కొన్నా, మీ అన్న ఫోన్ కొనిచ్చిండు. అవునా? ఎంత 10,000 చెప్పిండు. అడగంగా 5,000కి ఇచ్చిండు. ఇందులో యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి. చూడు ఎంత పెద్ద ఫోను. నా ఫోన్లో కూడా అన్ని ఉన్నాయి కానీ అయినా 5,000 ఖర్చుడేంది? ఓ మీ అన్న నేను బేరం మాట్లాడినాం. వేరే వేరే షాప్లకు తిరిగినాం కానీ బాగా ఎక్కువ రేట్లు చెప్తాండ్రు. జమ్మికుంటలా మనీ మొబైల్స్ అని బాగా తక్కువకి ఇచ్చిండు. మంచిగా బేరం ఆడంగా అన్నయ్య మంచోడే, తక్కువకే ఇచ్చిండు. మంచిగా దొరికింది అంటారు అందరు చెప్పిన వాళ్ళు కూడా. అవునా? అయినా 5,000కే ఫోన్ వచ్చుడేంది? వచ్చింది. సెకండ్ హ్యాండ్ కదా, ఇదే సెకండ్ హ్యాండ్ ఫోను. బయట అడిగితే బొచ్చ రేట్ చెప్పిండ్రు. అదే ఈ మనీ మొబైల్స్ అన్నయ్య అయితే తక్కువకి ఇచ్చిండు. అవునా? సెకండ్ హ్యాండా నువ్వు కొన్నది? ఒత్తుడు రాదని సెకండ్ హ్యాండ్ ఫోనే ఉన్నది. బాగా ఒత్తుడు వచ్చినాక పల్కస్ అంటది, పెద్ద పల్కస్ అంటే ఫోన్ ఇప్పిస్తానన్నాడు మీ అన్నయ్య. అవునా? నేనైతే కొత్త ఫోనే కొనుక్కున్నా ముందుగానే. సరే పోతానా, అప్పుడప్పుడు ఫోన్ చేయి. నా దగ్గర కూడా ఫోన్ ఉంటది ఈ కాడ నుంచి. అయ్యో పోతానవా? తినిపోవద్దునే. బెండకాయ కూర కమ్మగా చేసిన. ఏమొద్దు, మటన్ చికెన్ అయితే మాగ తిందు కనుక బెండకాయ కూర ఏం తినాలా తినా. ఇగో ఇంకెవరికైనా చెప్పు, వర్షిని ఫోన్ కొన్నది. ఈ కాడ నుంచి వర్షిని దగ్గర ఫోన్ ఉంటది, ఫోన్లు వేయండి అని. సరేనా? పోయేత్తా, బాయ్. చెప్తా పో. సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నది, అందరు ఫోన్ చేయాలని చెప్తా పో. అరే ఇంత గడ్డి బాగా అవుతుంది. అబ్బో ఆకలి బాగా అవుతుంది. పొద్దుగాలు ఎప్పుడో అత్తి ఈ గడ్డి అసలు ఎంత తవ్వినా కొడతలేదు. ఎంత ఎట్లా చేసుడు మరి. అరటి చెట్టు అని పెడితే మొత్తం గడ్డే. తినొచ్చినాక ఇక మిగతా పని చేస్తా. ఇదంతా తవ్వాలి, దాన్ని కూడా తీసుకొస్తా. ఒక్కరిని ఎంతకని చేస్తా అవుతుంది. అవ్వా జోకులు, అవ్వ ఎంత చూసినా చూడబుద్ధి అవుతుంది. ఏం చేస్తానే మర్చి? ఏం చేస్తాను? పిలుస్తాడు సప్పుడు చేస్తలేదు. వర్షి, ఓ వర్షి. ఏంటిది ఫోన్లో మంచి జోకులు చూస్తాంటే డిస్టర్బ్ చేస్తావు? ఏంటిది అసలు? అరే డిస్టర్బ్ చేయకు, ఫోన్ చూస్తాంది, సపదా కుక్కోవాలని తెలియదు నీకు. ఏంటిది ఎందుకు పిలుస్తాను నువ్వు? ఇదేంటే నీ లొల్లి పాడుపడు. నేనేమన్నానే? ఏం చేస్తాను అని అడిగినా. ఎందుకు అడుగుడు? ఫోన్ చూస్తానా కనబడతలేదా? ఎందుకు పిలుస్తాను అసలు? గంతగనంగా అసురుకుంటానమేమి. బియ్యానికి పోయిరమ్మన్నా పోయొచ్చినావా? కోపర్ బియ్యానికి పోలే. ఏడా నాకు టైం లేదు. నువ్వు వచ్చినావు కదా, నువ్వు పోయి రేపో. నేను దేవన్నా ఎప్పటికీ నువ్వే పోయి తెస్తావు కాదే. నేను అక్కడ మన పెరట్లా అంత గడ్డి మొలిచింది, గడ్డి అంతా ఒక పారతో తవ్వుకుంటున్నా. నువ్వు బియ్యం దేవే అని చెప్తే బియ్యం దేకుండా ఏం చేస్తాను మరి? పొద్దుటి నుండి ఏం పని, ఏం మామూలు చేస్తానో గంతగానం? నువ్వేం మామూలు చేస్తానో గంతగానం? నేను కాసేపు ఫోన్ చూసుకుంటా నవ్వుకుంటుంటే నువ్వు కళ్ళు ఓర్వై ఏదో ఒకటి అంటావు మనసు బాధపడేటట్టు. నేనే అంటానా? సరతి లేకపోతే బియ్యం దేవన్నట. బియ్యం ఇంట్లో 3 నెలలకు సరిపడా బ్యాలెన్స్ వేయించుకుంటుమి. రోజు జీబీలు రోజే ఒడుతాయట. చూడకపోతే వాని మీద పైసలు పోవా? పరిచి ఈ గంజు దోమల బియ్యం పెట్టలేదేమే? ఎప్పటి లొల్లి పెట్టకు. నేను పాలల్లో ఆయన అటుకులు వేసుకొని తిన్నా, నాకేం ఆకలి అయితే లేదు. అరే ఏం అర్థం కానిత్తలేడు, మస్తు జోకులు చేస్తారు వీళ్ళు. నీ అర్థమవుడు పాడవాడా? అర్థమవుడు వంట చేసి అన్ని పనులు చూసుకో, నీకు కావాలంటే ఫోన్ చూసుకో, ఏమని కానీ ఈ వంట చేయండి ఏందే నాకు అర్థం కాదు. వంట చేయకుండా కూర్చుండి ఫోన్ చూసుకుంటుంటే ఇప్పుడు 12 అవుతుంది. ఇప్పుడు వంట ఎప్పుడు చేస్తావు మరి? ఇప్పుడు వంట చేసుకుంటుంటేనా గీ ఎంకే టీవీలో భిక్షపతి దుబాయ్ పోతాడో పోడో తెలుస్తలేదు. అప్పులలో పడ్డాడు. మొత్తం సిరీస్ అంతా చూసినాక దుబాయ్ పోతాడా పోలేదా అని తెలిసినాక వంట చేస్తా. వాడు ఎక్కడన్నామో అని ఆకలి ఆగుతాదే. నాడు ముందుగా వచ్చి వంట చేయి, వంట ఆకలి బాగా అవుతుంది నడుపు.
ఇవాళ దాకా పోయిపోయి అత్తి ఇప్పుడు వచ్చేవారికి ఏం వంట చేయకపోతే ఏం చేయకపోతే గదే ఫోన్ పట్టుకొని కూర్చుంటివి. ఏందే నీతో నాకు అసలు ఏం అర్థమైతలేదు. నడువు 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 వచ్చి వంట చేయి. ఏదన్నా వండు. పప్పు అన్నీ అయి తొందర తింటా. అన్నం వండి పప్పు ఎత్తుదా నడువు. షీ ఇక్కడ నన్ను నువ్వు ఫోన్ చూడనియ్యవు. నాకు వసపడతలేదు. నేను మామగారింటికి పోయేస్తావు 4 రోజులు. నాకు ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. బాగా తలకాయ నొత్తాంది. అంటే ఫోన్ చూసుకునే ఉంటావా? ఫోన్ వద్దు పని చేస్తుందా అంటే ఇక మీ అమ్మగారింటికి పోతావా? తలకాయ వస్తుందా నీకు? మరి కొత్తగా ఫోన్ కొనిచ్చిన పాపం 4 రోజులు ఫోన్ చూసుకుంటది అని నన్ను వదిలేయచ్చు కదా. 4 రోజులు ఫోన్ చూసినాక నాకే విసుగొస్తుంది. నా పని నేను చేసుకుంటా. ఎందుకు కొర్రుడు మీద? అంటే ఇప్పుడు 4 రోజుల దాకా ఇంట్లో ఏం పని చేయవు, వంట కూడా చేయవా? చెప్పేదేంది, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూసుడు అయిపోయినాక వంట చేసుడు మొదలు పెడతా. మరి తిండి వద్దా? తినవా? నువ్వు తినవా? మాకు తిండి పెట్టవా? నువ్వు వంట చేయి. నేను ఆకలి అయినప్పుడు తింటా. నేను ఏమన్నా నా ఒక్కదాని కోసం ఫోన్ చూస్తానా? మన 4 కోసం ఫోన్ చూస్తానా? ఇలా వంటలు ఎట్లా చేయాలి, మంచిగా ఏం మసాలాలు వేయాలి, ఏం గసాలాలు వేయాలి అని అన్ని నేర్చుకుంటాను. ఇలా నువ్వు తర్వాత నేర్చుకుంది. ఇప్పుడు చేసే తీరు చెయ్యి. చేసే తీరు ఎప్పటికి చేసే తీరు మాకు వంట చేసుకుంటా. దాని తర్వాత నేర్చుకుంది. మెల్లగా ఖాళీ ఉన్నప్పుడు నేర్చుకో కావాలంటే. ఏమున్నదే ఇప్పుడు ఆకలి చంపుకొని ఫోన్ చూసుకుంటూ అవసరమా? ఆ కళ్ళు ఖరాబ్ కాగా దా. మళ్ళా మొదటికే వస్తావు. నేను చెప్తే నీకు అర్థమైతే లేదా? నాకు టైం లేదు. నన్ను డిస్టర్బ్ చేయకు. అవునా? డిస్టర్బ్ చేయొద్దా? గీ ఆకలి ఊడి సన్న తలలేదేమే మరి పొద్దుగాల? ఏడా రాత్రి దాకా ఫోన్ చూసి వండుకున్నాక తెల్లారి మెలకు వస్తుందా? లేవలే, అందుకనే ఊడ్చి తల్లలే. అటు ఊడ్చి చల్లలేదు, ఇటు ఇంట్లో ఏం పని చేయలేదు, ఇటు వంట చేయలేదు, ఏం చేయలే. మరి ఫోన్ కొనిచ్చే ముందు ఏమన్నావే నువ్వు? ఏమన్నా? నేనేమనలే. ఏమనలేదా? ఫోన్ కొంటే నేను 2 గంటలకే లేస్తా. 2 గంటలకు లేచి నేను ఆకలి ఉడతా, అలుగు చల్లుతా, బొచ్చడి పనులు చేస్తా. నువ్వు ఎక్కడున్నా నువ్వు వచ్చే వరకే తిండి అండి పెడతా, అన్ని పెడతా, నేను అన్ని చూసుకుంటా. ఈ కాడ నుంచి నీకు ఏ పని ఉండదు, నేను ఇంకా చేరు పనికి పోతా అని అన్నవా అని లేదా? ఏమో అవన్నీ నాకు గుర్తులేవు. గుర్తులేవా? ఇక్కడ చూడు, నువ్వు నాకు ఒక్క ఫోన్ కొనిచ్చినావు అనుకో, నువ్వు అక్కడ చేను పనులు చేసుకుంటూనే ఉంటావు కదా. అక్కడ నుంచి ఒక్క ఫోన్ కొట్టినావు అనుకో, నీకు ఇక్కడ వేడి అన్నం వేడి కూడా తయారు చేయవచ్చు. నీకు వేడి నీళ్ళు కూడా కాగబెడతా తొందరగా. నేను ఫోన్ కొడితే చాలు గంతే. నా దగ్గర ఒక ఫోన్ ఉంటే ఎంత మంచిగా. ఇంకా ఫోన్ కొనిస్తానంటే ఇన్ని పనులు చేస్తాను కదా. ఫోన్ వచ్చినాక ఫోన్లో చూసుకుంటే బొచ్చడు పనులు చేయొచ్చు. ఈ రోజు అంటే 3 గంటలకు లేచినా కానీ ఫోన్ వచ్చినాక 2 గంటలకి లేచి అన్ని పనులు చేస్తా. ఇప్పుడేమంటావు చెప్పు. మరీ 2 గంటలకు లేచి ఆకలి ఊడ్చి వెళ్తారా ఎవరన్నా? దయ్యాలు తిరిగేయాలా? అబ్బో వర్షం వస్తాను. నువ్వే అన్నావు కాదే 2 గంటలకు లేచి అన్ని పనులు చేస్తా, నేను ఇంకా కైకిలి పోతా, అన్ని పనులు చేస్తా అన్నది నువ్వే కదా. అది అన్నదైతే నువ్వే కదా. అనవచ్చు అంటే అన్నందుకు ఇప్పుడు పగబడతానవా నా మీద? అట్లా కాదు, నువ్వు వంట చేయకపోతే కలవది. పని చేస్తానన్నావు, పని చేసి పైసలు తీరుతానన్నావు. నువ్వు ఖచ్చితంగా వంట చేయాలి, పని చేసి ఆ ఫోన్ కొన్న పైసలు తీర్పాలి, అంతే. నువ్వు కొత్త ఫోన్ కొనిస్తే నేను మాగా చేస్తూ, ఇది సెకండ్ హ్యాండ్ ఫోనేనా? నువ్వు కొత్త ఫోన్ కొనిస్తే మాగా 2 గంటలకు లేచి అన్ని పనులు చేసి చేనుకు పోయి నీకు పైసలు కూడా తీర్పాలని అనుకున్నావు. ₹1 కూడా ఉంచుకోవద్దు, లేకపోతే జీవితాంతం నేను ఫోన్ కొనిచ్చినా అని అంటాడు. కొత్త ఫోన్ అయితే మస్తు సంబరం ఉండు నాకు. ఇది కూడా ఫోనే కదనే, దీనిలో కూడా అన్ని వస్తానే కదా. ఈ వంటనే చేసి పెట్టే, నేను పనికి పోయి వచ్చే వరకు ఈ వంట చేసి పెట్టినా నాకు కొంచెం ఆసరైనట్టు ఉంటుంది. ఈ వంట చేయకుండా నాకేమో కూరలు అండరాదా, కారపొడి అయితే ఉప్పు తెలియదా, ఉప్పు అయితే కారం తెలియదా. ఇప్పుడు నువ్వు ఆడుకున్నట్టు అయితే అసలు ఇట్లా మొత్తం ఆగమాన్ చేయకు. ఈ వంటనే చెయ్యే. నాకు టైం ఉన్నప్పుడు గిన్నె చేస్తా కానీ నువ్వు లొల్లి పెట్టకు. ఆగో మా ఫ్రెండ్ ఫోన్ చేస్తాను. హలో, హాయ్ అందరు ఉన్నారానే? ఇగో మా దోస్తులు అందరూ ఫోన్ చేసిరు. అందరూ ఒకటే కాళ్ళ కాన్ఫరెన్స్లో ఉన్నారట. నువ్వేం మాట్లాడకు, ఇంట్లోకి పోయి పని చేసుకోపో. హలో, గెట్ టుగెదర్ పెడతారు రానే? ఎప్పుడు? ఎక్కడికి వచ్చుడే? అందరు వస్తారా? నేను ఫోన్ కొనిచ్చి నేనే ఆగం చేసుకున్నట్టు అయింది. ఎట్లా ఆలోచించాలి, ఏం చేయాలి మరి? ఆలోచిస్తా.